రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ కోల్బే రియాక్షన్. కోల్బే రియాక్షన్లో మనం ఫినాల్ తీసుకుంటాం. ఫినాల్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్ వచ్చింది. దీన్ని CO2తో ట్రీట్ చేయాలి ఎట్ 400 Kelvin టెంపరేచర్ అండ్ 3 to 6 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఈ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ ఈ టెంపరేచర్ దగ్గర దీన్ని CO2తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. దీన్ని ఫైనల్గా ఎసిడిఫికేషన్ చేయాలి. ఎసిడిఫికేషన్ మీన్స్ H+తో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. సాలిసిలిక్ యాసిడ్ ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ ఆర్ ది నేమ్ ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. దీన్నే మనం కోల్బే రియాక్షన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. కోల్బే రియాక్షన్లో ఫస్ట్ మనం ఫినాల్ తీసుకోవాలి. ఫినాల్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయిపోయి సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్గా మారింది. ఇలా మారినటువంటి సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్ని 400 Kelvin టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ 3 to 6 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర మనం CO2తో ట్రీట్ చేస్తాం. అలా ట్రీట్ చేసినప్పుడు ఆర్థో సబ్స్ట్రేట్ ఫినాల్ వచ్చింది. దాన్ని ఫైనల్ స్టెప్లో ఎసిడిఫికేషన్ అనేది చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ వస్తుంది. అలా వచ్చినటువంటి ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ని మనం సాలిసిలిక్ యాసిడ్ అంటాం. ఇది కోల్బే రియాక్షన్. ఈ రియాక్షన్కి మెకానిజం కూడా మెన్షన్ చేయాలి మనం. సైంటిఫికల్ నేమ్తో ఏ రియాక్షన్స్ వచ్చినా వాటికి మెకానిజమ్స్ విత్ మెకానిజమ్స్తోనే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ కాబట్టి. సో మెకానిజం అబ్జర్వ్ చేస్తున్నాం. మెకానిజం అబ్జర్వ్ చేసినప్పుడు మెకానిజం 2 స్టెప్స్లో జరుగుతుంది. ఇన్ ఫస్ట్ స్టెప్ 1లో ఫస్ట్ ఫినాల్ తీసుకోండి. స్టెప్ 1లో ఫినాల్ తీసుకున్నాను. తీసుకున్నటువంటి ఫినాల్ని NaOHతో ట్రీట్ చేస్తాం. ఫినాల్ తీసుకొని దాన్ని NaOHతో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఇది Na+ కింద OH- కింద డిసోసియేషన్ జరిగి ఫినాల్లో ఓకే హెచ్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. H+ ఓకేమో నెగిటివ్. ఈ H+ OH- దగ్గరికి వెళ్ళిపోతుంది. H+ OH- రెండు కలిసి వాటర్ కింద ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఈ O నెగిటివ్ దగ్గరికి Na+ వెళ్ళి యాడ్ అయిపోతుంది. సో మనకు వచ్చే కాంపౌండ్ బెంజీన్ రింగ్ ONA. బెంజీన్ రింగ్ ONA. బెంజీన్ రింగ్ దానికి అటాచ్ అయ్యి ONA. ఓకే, సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్ వచ్చింది. అది ఫస్ట్ స్టెప్లో జరిగింది. నెక్స్ట్ స్టెప్లో సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్ తీసుకున్నాం. దీన్ని CO2తో ట్రీట్ చేయాలి. ఫర్ ది కన్వీనియన్స్ మనం మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా CO2ని C++O ఇలా మెన్షన్ చేశాను నేను. ఇప్పుడు చూడండి, ONA O- కింద Na+ కింద డిసోసియేషన్ జరిగింది. ఈ O నెగిటివ్ దీన్ని ఇలా మైగ్రేషన్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ డెన్సిటీ పెరిగిపోవడం వల్ల ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఈ కార్బన్ దగ్గర డెన్సిటీ పెరిగిపోవడం వల్ల ఇది ఇలా మైగ్రేట్ అయింది. అంటే ఇప్పుడు ఓకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి Na+ ఈ O నెగిటివ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్ రింగ్ +O C++O ONA. అంటే C++O ONA. ఈ మైనస్ దగ్గరికి Na వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్థో పొజిషన్లో ఎవ్రీ కార్బన్ దగ్గర మనకి బెంజీన్లో హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఆర్థో పొజిషన్లో హైడ్రోజన్ అది మనకు కావాలి కాబట్టి ఇలా ఎలివేట్ చేసుకున్నాం. సో ఈ హైడ్రోజన్ ఇలా మైగ్రేషన్ చేసేస్తే H+ బయటకు వచ్చేసింది. ఇక్కడ నుంచి H+ బయటకు వచ్చేసింది.
ఇదిగో H ప్లస్ రాసి ఈ H ప్లస్ని ఈ O మైనస్ ఈ బాండ్ ఇలా బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే ఓకేమో నెగిటివ్, ఇక్కడ ఒకటి కార్బన్కి ఏమో పాజిటివ్. ఈ నెగిటివ్ దగ్గరికి H ప్లస్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో OH COO Na. దీన్ని ఫైనల్గా ఎసిడిఫికేషన్ చేయండి. ఎసిడిఫికేషన్ అంటే మీనింగ్ H ప్లస్తో ట్రీట్ చేయడం. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి Na ప్లస్ బయటకు వచ్చేస్తుంది, దాని ప్లేస్లోకి H ప్లస్ వెళ్ళి యాడ్ అయింది. సో ఫైనల్గా మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ సాలిసిలిక్ యాసిడ్. మెకానిజం ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్లో ఫినాల్ తీసుకోవాలి. తీసుకున్నటువంటి ఫినాల్ని NaOHతో ట్రీట్ చేయాలి. అలా ట్రీట్ చేసినప్పుడు NaOH నుంచి OH వస్తుంది, ఫినాల్ నుంచి H ప్లస్ వస్తుంది. రెండు కలిపి వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, ఇలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మనకి ఫినాల్ రింగ్, దాని నెత్తి మీద ONA మిగిలింది. దాన్ని సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్ అన్నాం. ఈ సోడియం సాల్ట్ ఆఫ్ ఫినాల్ నెక్స్ట్ స్టెప్లో CO2తో రియాక్ట్ అవుతుంది. ఫర్ ది కన్వీనియన్స్ మన వీలు కోసం మనం CO2ని C++O అని మెన్షన్ చేసాం. ఇక్కడ సమ్ మైగ్రేషన్స్ అనేవి పాసిబుల్ అయిపోయి, అంటే O నెగిటివ్ ఇలా బాండ్ మైగ్రేట్ చేసినప్పుడు ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి Na ప్లస్ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోయింది. O నెగిటివ్ ఈ బాండ్ ఇలా మైగ్రేట్ చేస్తే O నెగిటివ్ వచ్చింది. ఆ O నెగిటివ్ దగ్గరికి Na ప్లస్ వెళ్ళింది. సో COO Na వచ్చింది. ఇక్కడ అదో పొజిషన్లో H ఉంది. ఈ H ఈ O దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో OH COO Na ఉంది. ఫైనల్గా దాన్ని మనం H ప్లస్తో ట్రీట్ చేసాం, అంటే ఎసిడిఫికేషన్ చేసినప్పుడు లాస్ట్ స్టెప్లో సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఇది కోల్ బేస్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ అబ్జర్వ్ చేద్దాం.